హలో ఎవ్రీవన్, నిన్న సండే కదా, అందుకని ఈవినింగ్ స్నాక్స్గా ఇలా చికెన్ తందూరీ చేశాను. టేస్ట్ ఎంత బాగుందంటే రెస్టారెంట్ జోలికే మీరు వెళ్ళరనమాట. ఒక్కసారి ఇది ఇంట్లో చేయడం అలవాటైందంటే అంత బాగుంది. నేను చెప్పడం అబద్ధం అని మీరు అనుకుంటే చాలా సింపుల్ అనమాట ఈ రెసిపీ. మీరు కూడా ఇంట్లో చేసేయచ్చు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. మళ్ళీ ఎక్కువ మసాలాలు కూడా పట్టవు. ఫస్ట్ ఒక 3 గరిటెల పెరుగుని వడకట్టేసేయాలన్నమాట. చాలా గడ్డ పెరుగు తీసుకోవాలి, చాలా గట్టిగా ఉండాలన్నమాట, థిక్గా. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, చిట్టికెడు గరం మసాలా, చిట్టికెడు చాట్ మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి. ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి, లేకపోతే నిమ్మకాయ రసం పిండుకున్నా కూడా అదే టేస్ట్ వస్తుంది. తర్వాత మెయిన్ మసాలా ఏ స్టోర్లో అయినా దొరుకుతుంది, తందూరి మసాలా అని ఉంటుంది. ఆ మసాలా కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని చాలా థిక్ పేస్ట్లా చేసుకున్న తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న చికెన్ పీసెస్ ముందుగానే ఒక 1 అవర్ ముందు నిమ్మకాయ ఉప్పు వేసి కొంచెం మ్యారినేట్ చేసి పెట్టేసామంటే చాలా జ్యూసీగా ఉంటాయి పీసెస్. ఆ తర్వాత ఈ థిక్ పేస్ట్ని ఆ పీసెస్కి బాగా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీగా పెట్టాలి, మినిమం 1 అవర్ అయినా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చికెన్ని 2 సైడ్లు ఇలా వేపుకోవాలన్నమాట. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే. వేగిన తర్వాత మధ్యలో కొంచెం స్పేస్లో గిన్నె పెట్టేసి కాల్చిన ఒక బొగ్గు ముక్క పెట్టేసి పైన బటర్ కానీ గీ కానీ వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే తందూరి చికెన్ రెడీ అయిపోయింది.